హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. అందరికీ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదండి. కానీ అదే పచ్చడిని మనం కొంచెం హెల్తీగా చేసుకుంటూ రండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకైతే ఒక కడాయి తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఈ రెండు వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. ఇలా శనగపప్పు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీరు మీ కారం తగ్గట్టుగా అయితే వేసుకోండి. ఇంకా వీటికైతే కొంచెం ఘాట్లు పెట్టి లేకపోతే రెండు కింద కట్ చేసుకున్నా వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసిన వెంటనే మనకి ఇవి పేలుతాయి కదండి. లేకపోతే వెంటనే మూతన్న పెట్టేయండి. ఇలా పచ్చిమిర్చిని కూడా మరి కాసేపు అయితే వేయించుకోవాలి. ఇలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం వేగినాయి కదా. ఇలా వేగుతున్నప్పుడు ఈలోపు మీరు టమాటాని అయితే ఒక 2 టమాటాలు అయితే పెద్ద సైజువే 2 టమాటాలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఈ టమాటాని కూడా. ఇంక ఇలా కట్ చేసుకుని ఈ టమాటాని కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఈ టమాటా వేసిన తర్వాత కలిపేసి మూత అయితే పెట్టండి. ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేస్తే మనకు చూసారుగా కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడైతే ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేయండి. ఈ కరివేపాకు అనేది మనం ప్రతిరోజు తినే ఫుడ్లో అయితే యాడ్ చేయవలసిందే. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల కానించి పెద్దల వరకు అయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది కదండి. కానీ అది కంట్రోల్ చేయాలంటే మనకి ఇది ఎక్కువగా మనం వాడుతూ ఉండాలి. ఇంకా పెద్దగా కరివేపాకులు వేస్తుంటే పక్కన పెట్టేస్తారు కదా. ఇంకా బాగా చిన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే ఇంకా తీయడానికి ఛాన్స్ ఉండదండి. ప్రతి దాంట్లో కూడా మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే క్యారెట్ని కూడాని. ఇక చూసారుగా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడానండి ఒక కట్ట కొత్తిమీర అయితే వేసుకున్నాను నేను. ఇలా శుభ్రంగా వాటర్లో కడిగిన తర్వాత ఈ కొత్తిమీరని కూడా వేసుకుని మరొకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోనే మనకి కొంచెం చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంత కాదు కానీ అందులో సగం అయితే మనం వేసుకొని ఇంకా దాన్ని కూడా వేసిన తర్వాత పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. దీనికి మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూసారుగా మనకి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్నే కొంతమందిని తాలింపు కూడా పెట్టుకుంటారండి. నేనైతే తాలింపు పెట్టలేదు. చూసారుగా కొత్తిమీర టమాటా కరివేపాకు పచ్చడి అయితే ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరలా కలుపుతామా. థ్యాంక్ యూ.